దయచేసి రేణిగుంట నుంచి ట్రైన్ అయితే బుక్ చేసుకోకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ మై వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రేణిగుంట స్టేషన్. అది నేను వీడియో లాస్ట్‌లో ఎందుకలా అన్నానో చెప్తాను. సో, ఫైనల్లీ మేమైతే ఆ రోజు రూమ్ వెకేట్ చేసి దిగు తిరుపతిలో అలివేలు మంగమ్మ తల్లి అండ్ గోవిందరాజ స్వామి టెంపుల్‌కి దర్శనం చేసుకోవడానికైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల జనాలు రష్ అని ఎలా ఉన్నారో చూడండి. ఫ్రీ బస్ ఖాళీగా ఉంది కదా అని ఎక్కాము. బట్ జనాలందరూ అడ్డుగా నిల్చొని ఇంకా ఆపేశారు మాకు దర్శనాలకి ఎలో చేయట్లేదని. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు 6:00 నుంచి ఎలో చేస్తామని. బట్ 3:00కి కొంచెం ఖాళీ ఉండడం వల్ల జనాల్ని ఎలో చేశారు. సో, కంపార్ట్మెంట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. మేమైతే ఎలో చేయలేమని అక్కడ పోలీసులతో గొడవ ఆడుతున్నారనమాట మిగిలిన జనాలు. రాంగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఏం చేయాలని. అండ్ మేము ఎక్కిన ట్రైన్‌లో కూడా చాలామంది దర్శనాలు చేసుకోకుండానే రిటర్న్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, లాంగ్ వీకెండ్‌లో తిరుపతి పరిస్థితి ఇలా ఉంటుంది. మాకైతే అన్ని దర్శనాలు టైంకే అయిపోయాయి. అండ్ మేమైతే టైంకి స్టేషన్‌కి కూడా రీచ్ అయిపోయాం. మా హస్బెండ్ రేణిగుంట నుంచి చెన్నైకి స్టార్ట్ అయిపోయారు ఆల్రెడీ. ఇంకా మేమైతే మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేనెందుకు రేణిగుంట స్టేషన్ అవాయిడ్ చేయమన్నానంటే ఇక్కడ మేనేజ్మెంట్ అస్సలు బాలేదు. ట్రైన్ ఒక ట్రాక్‌కే వస్తుంటే అనౌన్స్‌మెంట్ ఇంకో ట్రాక్ నెంబర్ చేస్తున్నారు. అది కూడా ట్రైన్ ఆల్మోస్ట్ స్టేషన్ రీచ్ అయిపోయాక అనౌన్స్‌మెంట్ మారుస్తున్నారు. సో, దీనివల్ల చిన్నపిల్లలని, ముసలి వాళ్ళని అప్పటికప్పుడు బ్రిడ్జ్ అది క్రాస్ చేయలేరు కదా! జనాలు అక్కడ ఫ్లోటింగ్ అది ఎక్కువైపోయి ట్రైన్ మిస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అందుకనే రేణిగుంట స్టేషన్ మ్యాక్సిమం మీకు కుదిరినంత వరకైతే అవాయిడ్ చేయండి. అండ్ అదైతే నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్సే. ఎందుకంటే నేనెప్పుడు ఇలాంటి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయలేదు. టైంకి మనము ఎంత కాదన్నా ఒక 5 నిమిషాల ముందైనా మన బాక్స్ ఎక్కడ ఆగుతుందో అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాం జనరల్‌గా. బట్ ఇక్కడైతే మేము ట్రైన్ వచ్చేసాక కూడా బ్రిడ్జ్ మీదే ఇరుక్కున్నాం. మేము కూడా మిస్ అవుతాం అనుకున్నాం కానీ థాంక్ గాడ్ ట్రైన్ అయితే ఫైనల్‌గా క్యాచ్ చేసాం అండ్ స్టార్ట్ అయిపోతున్నాం కూడా దువ్వాడకి. సో, డిన్నర్ చేసి మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా అందరం బెడ్స్ ఎక్కేసి పడుకోవడమే. నెక్స్ట్ డే మార్నింగ్ దువ్వాడ స్టేషన్‌కి రీచ్ అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.